అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మిస్టర్ ద్వారకానాథ్ రెడ్డి ఖబర్దార్. పెద్దిరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డ చిన్నబాబు. గట్టులో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరంలో పాల్గొన్న కల్పనారెడ్డి. బంగారం చోరీ కేసులో నిందితులు అరెస్టు. 5గురిని రిమాండుకు పంపిన పోలీసులు. బంగారం స్వాధీనం. పారిశ్రామిక రంగాల్లో డేటా సైన్స్ పాత్ర కీలకం. ఎల్టీఐ మైండ్ ట్రీ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ చద్దా స్పష్టం. శ్రీ సాయిలో తపస్వి ఇన్నోవేషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగాలకు 8 మంది ఎంపిక. పెద్దిరెడ్డి కుటుంబం ఆటలు ఇక సాగనివ్వబోమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హెచ్చరించారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లి మండలం ఎర్రసానివారిపల్లికి చెందిన కృష్ణమూర్తి కుమారుడు గణేష్ పై వైసీపీ రోడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చావు బతుకుల మధ్య మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చావు తప్పి కన్నునొట్టపోయినట్లు అతి కష్టం మీద గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు ఇప్పటికీ రోడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న రోడీలను అరెస్టు చేయడంలో పోలీసులు సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ఇబ్బంది పడతారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ఆటలు సాగనివ్వబోమని, ద్వారకనాథరెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తూ పోతే రోడ్డుపై తిరగలేరని హెచ్చరించారు. ఈ మధ్య తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఒకటొకటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది. ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబళ్లపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ్ రెడ్డి, ఒక పక్క మిథున్ రెడ్డి, పుంగునూరులో నేనే శాశ్వతమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఒక నలుగురిని తాపిచ్చి నలుగురిని పంపించడం మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు. మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి గణేష్కు దాదాపు 30 చోట్ల అతన్ని పొడవడం జరిగింది, గాయపరచడం జరిగింది. ఇప్పటికైనా మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళు ముద్దాయిలు నలుగురిని, మన్వర్ కానీ, భాను కానీ, శశి కానీ, ప్రతాప్ కానీ, ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా. మీకు పోలీస్ వాళ్ళకు కూడా అల్టిమేటం ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపల ఈ నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాలా. లేని పక్షంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులందరూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఎవరు లేరనుకుంటున్నారేమో, మేము కానీ తలుసుకుంటే ద్వారకనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా. గుర్తుపెట్టుకో, నువ్వు నీ మనుషులను ఈ మార్కెట్ యార్డ్ గేటు కూడా దాటినేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండా. తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను, ఎస్పీ గారికి చేశాము. ఖచ్చితంగా కూడా సాయంత్రంలోగా రిమాండ్ చేయాలా. ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎక్కడ పొంగునూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, తంబళ్లపల్లి కావచ్చు, ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా ఉండండి, తిరగబడండి, కొట్టండి. కావాలంటే కానీ ఎవరికి కానీ వైసీపీకి భయపడద్దని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఏ క్షణమైనా ఫోన్ చేయండి, ఏ టైం అయినా నేను వస్తాను. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, కార్యకర్తలకు ఎవరికి కూడా నీడ వాళ్ళనికుండా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ, పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండా, మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుక్కునే పరిస్థితి లేదు. ఇంకైనా మీరు మారండి.
మొన్నే బొటా మెజార్టీతో ముగ్గురు బయటపడినారు. సామంతరాజులు అనే వాళ్ళు ఈరోజు 7,000 6,000 అడక్క తింటా బయటపడినారు. మీరు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకైనా మీరు భద్రంగా ఉండండి. దగ్గరలో మీరందరూ జైలుకు పోయే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ సందర్భంగా ఆయనతో పాటు అయ్యూబ్, శ్రీనాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మహబూబ్ ఖాన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిఎస్ఈ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం డిఫెస్టా 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ఎల్టీఐ మైండ్ ట్రీ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ చద్దా, పాలెట్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ మనోజ్ఞ నాదెళ్ల విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశిష్ చద్దా మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ప్రస్తుత దృశ్యంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ వంటి కీలక ధోరణులు పరిశ్రమలు పనిచేసే విధానాన్ని పునర్నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మనోజ్ఞ నాదెళ్ల మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత పరివర్తన కలిగించే రంగాలలో డేటా సైన్స్ ఒకటిగా అవతరించిందని, డిజిటల్ పరివర్తన యుగంలో పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచం ప్రతి సెకనుకు భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తూనే ఉన్నందున కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి, వ్యూహాత్మక నిర్ణయాలను నడిపించడానికి డేటా సైన్స్ పై ఎక్కువ ఆధారపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వారితో పాటు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని కురబలకోటలో ఏప్రిల్ 25న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడ్డ 5 నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో రూరల్ సీఐ సత్యనారాయణ, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ కేసును దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడ్డ నిందితుల్లో కురబలకోటకు చెందిన పాలగిరి అమీర్ సుహేల్, పాలగిరి సమీర్ అహ్మద్, కన్నెమడుగు కిషోర్, టేకులపాలెం అరుణ్ కుమార్, మదనపల్లి చీకిలగుట్టకు చెందిన మొగసాల తిరుమలేష్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్నెమడుగు కిషోర్ గతంలోనూ బంగారం దొంగతనం కేసులో నిందితుడుగా ఉండగా మొగసాల తిరుమలేష్ పై ఎక్సైజ్ కేసు, టేకులపాలెం అరుణ్ కుమార్ పై ఎక్సైజ్ కేసుతో పాటు హత్య కేసు, కర్ణాటకలో లిక్కర్ కేసు, సస్పెక్ట్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. అరెస్టైన వారి వద్ద నుండి సుమారు 835 గ్రాముల బంగారు వస్తువులు, నేరానికి ఉపయోగించిన 2 ఆక్సా బ్లేడులు, బాత్రూంకు అమర్చిన కిటికీ ఐరన్ గ్రిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ తపస్వి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు చేపట్టారు. సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి పావని నేతృత్వంలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ తదితర అంశాల్లో విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించారు. అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరచిన 8 మంది విద్యార్థులను సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపిక చేశారని శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారికి 2,10,000 వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి ఇంతియాజ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం గట్టులో తెలుగు యువత అధ్యక్షులు అంజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమ్మళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సతీమణి కల్పనారెడ్డి పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.